చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 లింగంగుట్ల చేరుకుంటారు. తొలుత అక్కడ అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాల్ని పరిశీలిస్తారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత కార్యకర్తలతో సమావేశమవుతారు. సాయంత్రం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా గత ఏడాది ఈ పథకానికి 8,985.41 కోట్లు అందించామని వెల్లడించింది. కేంద్రం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాలో జమ చేశామని పేర్కొంది. ఈ ఏడాది తొలి విడతగా కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 చొప్పున మొత్తం 7,000 ఇస్తామని తెలిపింది. 46,85,838 రైతు కుటుంబాలకు 3,125.47 కోట్లు విడుదల చేస్తున్నామని వివరించింది. సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుట్లలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 లింగంగుట్ల చేరుకుంటారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, పల్నాడు జిల్లాలో ఈ రోజు రైతు సంక్షేమ కార్యక్రమం కేంద్ర బిందువుగా మారనుంది. దీనికి సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద తొలి విడత నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిలకలూరుపేట మండలం లింగంగుంట గ్రామానికి అయితే రానున్నారు. అయితే ఉదయం 11:55 నుంచి బండ్లుగా అమరావతి నుంచి బయలుదేరుతారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12-15 లింగంగుంటకు చేరుకోనున్నారు. అయితే దానికి సంబంధించి అనంతరం అంగన్వాడీ కేంద్రానికి సందర్శించి అక్కడ సౌకర్యాలను కూడా అంగన్వాడీ కేంద్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనే అంశం మీద ఆయన పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. అయితే తర్వాత మధ్యాహ్నం 12:50 నుంచి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అక్కడ ఏదైతే ఆ తర్వాత దీనికి సంబంధించి పార్టీ కార్యకర్తలు, నాయకులతో కూడా సమావేశం అవుతారు. అయితే సాయంత్రం 3:50 ఏదైతే ఈ యొక్క రైతులతోనే మళ్ళీ బహిరంగ కార్యక్రమం నిర్వహించి రైతులకి సంబంధించిన అంశాలపై, అలాగే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 46 లక్షల పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూర్చే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులు ఈ యొక్క కార్యక్రమం ద్వారా విడుదల చేయనుండగా రైతు సంక్షేమంపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి అయితే సారించిందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఏర్పాట్లు అయితే జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ద్వారా ప్రతి రైతుకు కూడా ఈ విధంగా లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని మరికొంతమంది ఈసారి గతంతో చూసుకుంటే మరికొంతమంది రైతులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతున్నట్లుగా కూడా ఆయన వివరించే అవకాశాలు ఉన్నాయి. అయితే తర్వాత ఏదైతే రాత్రి 6:20 అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారని కూడా మనకి సమాచారం తెలుస్తుంది. అయితే మరికొద్ది గంటల్లో ఈ యొక్క కార్యక్రమం అధికారికంగా అయితే అధికారులు అక్కడ ప్రారంభానికి మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.